మురళి. సో వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో మీ సిటీ. సో ఇవాళ వీడియో ఏంటో థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. ఎస్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ సిట్అవుట్ మేకోవర్. యాక్చువల్లీ ఇది మా మామ్ వాళ్ళ ఇల్లు అనమాట. ఈ సిట్అవుట్ని మేకోవర్ చేయాలి అని చెప్పి నేను చాలా డేస్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. బట్ ఇది ఎందుకో అవ్వకుండా వచ్చింది. బట్ ఇప్పుడైతే ఇది నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని సో ఈ సిట్అవుట్ మొత్తం మేకౌట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఒక్కసారి ఒక సిట్అవుట్ లుక్ని మీరు చూసేసేయండి ఇప్పుడు ఎలా ఉంది అండ్ తర్వాత ఎలా ఉండబోతుంది. సో యూ కెన్ అండర్స్టాండ్. సో ఎస్, ఇది మా సిట్అవుట్ అన్నమాట. ఇలా ఉండే ఇక్కడ కొన్ని మొక్కలు ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా ఒక వాల్ ఉంది. యాక్చువల్లీ బిఫోర్ స్టార్టింగ్ మేము ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో ఏంటి అంటే ఇక్కడ ఒక ఇలా డోర్ ఉండదు అనమాట, మా మెయిన్ ఎంట్రన్స్ ఇది. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ ఇక్కడ ఎంట్రన్స్ ఉండొద్దు అని చెప్పి సో ఇది మొత్తం డమ్మీ చేయమని చెప్పారు. అప్పుడు ఇలా వాల్ కట్టించాము. ఇప్పుడు దీన్ని మొత్తం నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను అనమాట. లైక్ ఇక్కడ ఒక బాల్ పెయింట్ వచ్చి అండ్ కొన్ని మొక్కలు కింద పెట్టి అలా దీన్ని మొత్తాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ఈ థింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని నేను పక్కన పెట్టేసుకున్నాను. అండ్ పక్కన పెట్టుకుని ఒక్కసారి వాల్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ వేసే పెయింటింగ్ ఆల్రెడీ నేను బుక్ మీద డ్రా చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ అదే ఇక్కడ వాల్ మీద కూడా చాక్ తోటి గీసుకుంటున్నా. ఎందుకు అంటే తర్వాత మిస్టేక్స్ రాకుండా ఈజీ అవుతుంది అని చెప్పి. నైట్ కూడా అయిపోయింది, ఇంకా నాకు ఓపిక కూడా లేదు. అండ్ ఆల్మోస్ట్ కాదు, పెయింట్ కంప్లీట్గా అయిపోయింది. ఇంకా చిన్న థింగ్స్ ఉన్నాయి, జస్ట్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేసుకోవడం. సో అలాంటి ఒక చిన్న థింగ్ ఉంది అంటే సో అది కూడా చేస్తే అయిపోతుంది. అది ఇంకా రేపు మార్నింగ్ చేయాలనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ రేపు మార్నింగ్ తోటి కంప్లీట్ అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ ఫెడ్ అప్ అండ్ బాయ్ ఫర్ ద డే. హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ అయితే ఆ వాల్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అలాగే నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇక్కడ కొంచెం వర్క్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఆర్గనైజ్ చేసుకోవడం అని చెప్పి. సో ఇవి ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్లాంట్స్నే నేను మార్చుతున్నాను అనమాట. ఓన్లీ కొత్త ప్లాంట్స్ అయితే ఏం తీసుకురావట్లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ కింద ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మా మమ్మీ ఇంకా కొత్త ప్లాంట్స్ ఏం వద్దు, ఉన్న ప్లాంట్స్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. సో అందుకే ఈ ప్లాంట్స్ తోటి వేస్తున్నా. అండ్ ఇక్కడ ప్లాంట్స్ అయితే నేనేం మార్చట్లేదు. ఈ మనీ ప్లాంట్ ఉంది కదా, సో ఈ మనీ ప్లాంట్ క్రీప్స్ అయితే ఇవన్నీ కిందకు వచ్చేసినాయి. ఇవన్నీ కొంచెం పైకి అడ్జస్ట్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్స్ ఇట్లా ఉంచేస్తాను. ఇక్కడ ఈ వాల్ దగ్గర ఇంకా కొంచెం చిన్న వర్క్ ఉంది, ఒక చిన్న వర్క్ ఉంది. అది గార్డెన్ లాగా కొంచెం అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ వర్క్ కూడా చేపిస్తాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ మనీ ప్లాంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇవి ఈ క్రీప్స్ ఇలా వచ్చినాయి అనమాట. సో వీటిని ఇక్కడ కొంచెం పెద్ద ఉన్న క్రీప్స్ అన్నిటిని ఈ క్రీప్కి పెడదామని ప్లాన్. చాలా పెద్దగా ఉంది ఈ క్రీప్ అయితే.
ఈ చిన్న గార్డెన్ టైప్ నాకు బాగుంటుంది అని అనిపించింది. సో దానికోసం నేను డమ్మీ గ్రాస్ మ్యాట్స్ తీసుకున్నాను అక్కడ ప్లేస్ చేయడానికి. ఆ డమ్మీ గ్రాస్ మ్యాట్స్ అనమాట. నాకు యాక్చువల్లీ ఫుల్ లెంత్ దొరకలేదు ఇక్కడ మా ఊళ్ళో. సో అందుకే ఇలా చిన్నవి 2 మ్యాట్స్ తీసుకున్నాను. ఇప్పుడు కింద ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇలా మ్యాట్స్ని 2 పక్క పక్కన ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ మ్యాట్స్ కూడా ప్లేస్ చేసుకున్నాక తులసి మొక్కను పెట్టేశాను. తులసి మొక్క ఎంట్రన్స్ కాబట్టి నాకు బాగుంటుంది అనిపించింది, అందుకే ఇక్కడ పెట్టాను. అండ్ తర్వాత ఈ మ్యాట్స్కి అవుట్ సైడ్ ఇలా స్టోన్స్ తోటి డెకరేట్ చేశాను అనమాట. ఈ స్టోన్స్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో ఇంకా స్టోన్స్ యూజ్ చేసి రెడీ చేసేసాను. అండ్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ హియర్. సో హియర్ ఈజ్ మై అవుట్పుట్. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ.